నేను ఆ నిర్ణయానికే వచ్చాను. కానీ అంతకుముందు మనమేంటో వాళ్ళకి తెలియాలి. వాళ్ళు బురద చల్లే స్థానంలో మనం లేమని వాళ్ళకి తెలియజేయాలి. ఇప్పుడు ఏం చేద్దామంటావు? అయ్యగారి దగ్గరికి వెళ్ళి కొన్ని విషయాలు మాట్లాడాలి. నేను వెళ్ళి మాట్లాడొస్తాను. ఏంటి ఏమంటున్నావు? అయ్యో, హార్ట్ అటాకా? నువ్వేం కంగారు పడకు, నేను వెంటనే బయలుదేరొస్తాను. ఇప్పుడే బయలుదేరతాను. అవును అరుణ్, ఏంటత్తయ్య? ఒక ముఖ్యమైన విషయం రా. నా ఫ్రెండ్ లక్ష్మిందే రాజమండ్రిలో. దానికి సడన్ గా హార్ట్ అటాక్ వచ్చిందట. దాన్ని హాస్పిటల్లో అడ్మిట్ చేశారట. చూసుకోవడానికి ఎవరూ లేరట. దానికి ఒకే కూతురు యుఎస్ లో సెటిల్ అయింది. నేను వెంటనే బయలుదేరి వెళ్ళాలరా. ఏంటత్తయ్య, ఇలాంటప్పుడు మీరు ఊరికెళ్ళడం ఏంటి? గంగ ఇప్పుడే కదా పెళ్లికి సరేనంది. అన్ని ఏర్పాట్లు జరగనివ్వు. ఆలోగా అది కూడా కోలుకుంటుంది. రెడీ అని ఫోన్ చేయి, వెంటనే వచ్చేస్తాను. జరిగే విషయం అయితే కదా అత్తయ్య మనం ఆలోచించాలి. అదేంట్రా, గంగే పెళ్లికి ఒప్పుకుంది కదా. ఇన్ని రోజులు ఈ కుటుంబాన్ని మోసం చేస్తున్నాడే వీరభద్రం. తనకు తెలియకుండానే తనే ఒక మేలు చేశాడు. అంతా కలిసొచ్చాక బేతాళుడు మర్రి చెట్టెక్కినట్టు నువ్వెందుకురా అడ్డుపడుతున్నావు? అడ్డుపడుతుంది నేను కాదు, ఇంకెవరు? దేవత్తయ్య, ధర్మరాజు మావయ్య. వాళ్ళకేమిటంట? గంగా వీరభద్రుని వల్ల వేసుకుని ఆయన చేతి ఇలా చెప్పించిందని అబాండాలు అపనిందులు వేసి గంగని ఏడిపించి పంపించారతయ్య. చచ్చా, వీళ్ళు ఈ జన్మలో మారరు. ఈ సిచ్యువేషన్లో గంగకి ధైర్యం చెప్పగలిగేది నువ్వే వెళ్ళిపోతే ఎలా? నిజమే అనుకో అరుణ్. గంగకి తోడుగా నువ్వున్నావు, మీ నాన్నున్నాడు. కానీ నా ఫ్రెండ్ లక్ష్మికి తోడుగా అక్కడెవరూ లేరు కదా. సరే అత్తయ్య, ఇక్కడ విషయాలన్నీ మేం చూసుకుంటాం. చూడు, నువ్వు వెళ్ళరా. ఏదైనా అవసరమైతే వెంటనే ఫోన్ చెయ్యి. నేను బయలుదేరొస్తాను, సరేనా? అరుణ్, మీ నాన్నతో నేను వెళ్తున్నానన్న విషయం ఇప్పుడే చెప్పకు. వెళ్ళడానికి వీల్లేదని వాడు ఆపేస్తాడు. నేను బయలుదేరి వెళ్ళాక నెమ్మదిగా చెప్పు, ఏంటి? సరే అత్తయ్య, పదండి, స్టేషన్లో డ్రాప్ చేస్తాను. అయ్యగారు. ఏంటమ్మా? అయ్యగారు, నేనింతవరకు మీరు చెప్పిన ప్రతి మాట వింటూనే వచ్చాను. కానీ ఇప్పుడు మీకు కండిషన్ పెట్టడానికి వచ్చాను. నా కోడలు కేవలం కట్టుబడే పిల్లగా ఉండకూడదు, కండిషన్ పెట్టడం కూడా తెలియాలి. అదే నాకు ఇష్టం. నీ కండిషన్ ఏమిటో చెప్పమ్మా, వెంటనే అంగీకరిస్తాను. కండిషన్ నెంబర్ 1, ఈ ఇంటి తాళాలు గుర్తిని మీరు నాకు ఇవ్వకూడదు. కండిషన్ నెంబర్ 2, నాకంటూ ఏ సౌకర్యాలు ఏర్పాటు చేయకూడదు. కండిషన్ నెంబర్ 3, ఈ కుటుంబ బంధువుల ఎదుట నాకు మీరు ప్రాముఖ్యత ఇవ్వకూడదు. కండిషన్ నెంబర్ 4, ఈ ఆస్తిలో నాకెలాంటి భాగము ఇవ్వకూడదు. నా అకౌంట్లో డబ్బు వేయడం, నాకు నగలు కొనివ్వడం, ప్రాపర్టీ కొనివ్వడం, నన్ను లైసెన్స్ హోల్డర్గా ఉంచి బిజినెస్ ప్రారంభించడం, నాకంటూ షేర్స్లో ఇన్వెస్ట్ చేయడం, నా పేరున ఎలాంటి పెట్టుబడి పెట్టకూడదు. ఈ ఇంట్లో నాకంటూ చెప్పుకోవడానికి ఒక్క రూపాయి కూడా ఉండకూడదు, దేవసేన తప్ప. జీవితాంతం మీరు ఈ కండిషన్స్ ఒప్పుకుంటున్నారని పత్రాల్లో రాసి మీరు సంతకం పెట్టివ్వాలి. ఒప్పుకుంటున్నారా అయ్యగారు? ఏంటి అయ్యగారు మౌనంగా ఉన్నారేంటి? నా కండిషన్స్కి మీరు ఒప్పుకుంటున్నారా? తాళి కట్టిన వెంటనే మెట్టినింట్లో అన్నీ తన సొంతం కావాలనుకునే ఈ కాలంలో నాకేమీ ఇవ్వకూడదని కండిషన్స్ పెడుతున్నావే, దీనికి నేను ఒప్పుకుంటానని ఎలా అనుకున్నావు? అయ్యగారు, నేనుగా ఉండాలనుకుంటున్నాను. ఎవరిని బాధ పెట్టకుండా జీవించాలి అనుకుంటున్నాను. నేనే మీకు కోడలుగా రావాలని మీరు మనసారా కోరుకుంటే నేను చెప్పిన దానికి ఒప్పుకుంటారు.
లేదంటే ఆలోచిస్తారు. నువ్వు చెప్పిన వాటన్నిటికీ ఒప్పుకుంటున్నానమ్మా. నా ఇంటికి వస్తున్నది కోడలు మాత్రమే అయితే ఆస్తులు రాసిచ్చి నగలు పెట్టి ఆనందించొచ్చు. కానీ మహాలక్ష్మే ఇంటికి వస్తున్నప్పుడు ఆ తల్లిని ఏ నగలతో అలంకరించగలం? నువ్వు మహాలక్ష్మివమ్మా. నువ్వు కోరినట్టే చేస్తాను. గంగా, నాకిది ఇష్టం లేకపోయినా నువ్వు చెప్పినట్టు రాసి సంతకం పెట్టాను. ఇదిగో. మీరు ఇంకొకటి కూడా చేయాలి. ఇంతకు మించి ఏముంది చేయడానికి? ఉందయ్యా. పత్రాల్లో రాసుంది అందరి ముందు చదివి అదే విధంగా నడుచుకుంటానని ప్రమాణం చేయాలి. ఏమ్మా, పత్రాల్లోనే రాసిచ్చాను. అటువంటప్పుడు ప్రమాణం ఎందుకమ్మా? పత్రాలు కేవలం మనుషులకి రుజువు, ప్రమాణం మనసుకి రుజువు. మీరొప్పుకున్నది మీరాలనే ఉద్దేశం మీకు రాకూడదు, నేను అడిగింది మార్చాలనే ఉద్దేశం నాకు రాకూడదు. అందుకే మీరు నాగమ్మ పుట్ట దగ్గర ప్రమాణం చేయాలి. ఏం ఆలోచిస్తున్నారు? సరే, కావాలంటే పూజ రూంలో నేను ప్రమాణం చేస్తాను. నా దేవత పుట్టలోనే ఉంది. మీరు పుట్ట దగ్గరే ప్రమాణం చేయాలి. అందర్నీ పిలుచుకురండి, నేను పుట్ట దగ్గర ఉంటాను. రండి. రండి. చదవండి అయ్యా, అందరికీ వినిపించేలా చదవండి. రాజశేఖర్ అనే నేను నాకు కోడలిగా రాబోతున్న గంగకు మనస్ఫూర్తిగా రాసిస్తున్న ఒప్పంద పత్రం. ఈరోజు ఉదయం నన్ను కలిసి మాట్లాడిన గంగ కోరిక ఇది. నా కుమారుడు అరుణ్ణి గంగ పెళ్లి చేసుకోవడానికి కింద ఉన్న నిబంధనలను గంగ నాకు చెప్పటం జరిగింది. గంగ చేతికి నా ఇంటి తాళాల గుర్తుని అప్పగించను. గంగకంటూ ఎలాంటి సౌకర్యాలు నా ఇంట్లో ఏర్పాటు చేయను. నా కుటుంబంలోని సభ్యులందరి ముందు గంగకి ముఖ్యత్వం ఇచ్చి మాట్లాడను. నాకు సంబంధించిన ఆస్తిలో ఏ విధమైన భాగాన్ని కూడా గంగకు నేను రాసివ్వను.
గంగ పేరున ఏ విధమైన పెట్టుబడులు నేను పెట్టను. గంగ కోరుకోవడం వల్ల పైన చెప్పిన నిబంధనలు పాటిస్తానని ఒప్పుకుని గంగకు ఈ పత్రాన్ని రాసిస్తున్నాను. ఇట్లు రాజశేఖర్. నాన్నా, ఎందుకు నాన్న ఇవన్నీ? నేను వద్దనే చెప్పాను, తను వినటం లేదే. తను అడిగింది కదా అని రాసిచ్చేస్తారా నాన్న? తను ఇంటికి కోడలుగా వస్తోందా లేక బానిసగా వస్తోందా? వీడొకడు బుద్ధి లేకుండా. ఏం గంగా, నువ్వు మాత్రం మా కుటుంబం కోసం ఏమైనా చేస్తావు, కానీ మేము నీకోసం ఏమీ చేయకూడదంటే అదెంతవరకు న్యాయం? నీకు మా ఆస్తి మీదో లేక డబ్బు మీదో ఆశ లేదనే విషయం నువ్వు కండిషన్ పెట్టి రాసి తీసుకుంటేనే మాకు తెలుస్తుందనుకోకు. నువ్వెలాంటి దానివో మాకు బాగా తెలుసు. నిజం అనేది ఏ మూలన ఉన్నా అది నిప్పులాగే ఉంటుందనడానికి సాక్ష్యం నువ్వే. నిన్ను నిరూపించుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? నువ్వు మా ఇంట్లో సంతోషంగా జీవించాలనుకుంటే రా, ఈ విధంగా త్యాగం చేయాలనుకుంటే రావద్దు. నాన్నా, ఇంకా ఎందుకు నా పేపర్స్ చేతిలో ఉంచుకున్నారు? చించిపారేయండి. అయ్యగారు, చిన్నయ్య గారు నా మీదున్న అభిమానంతో మాట్లాడుతున్నారు. ఆయనకి నేను ముఖ్యమైతే నాకీ కుటుంబం ముఖ్యం. నేను ఇంటి కోడలిగా రావాలంటే నేను పెట్టిన కండిషన్స్ పాటిస్తానని మీరు ప్రమాణం చేసి తీరాలి. ఈ పుట్ట మీద ఒట్టు. నువ్వు పెట్టిన కండిషన్లో నేనెప్పుడూ మేరను. ఓకేనమ్మా? మీ అందరి మనసులు బాధపడకుండా ఉండాలనే గంగ ఇంత గొప్ప మనసుతో నడుచుకుంది. ఇక మీదైనా తనతో మర్యాదగా నడుచుకోండి. ఇక ఈ ఇల్లు పెళ్లి ఇల్లు. ఇంటికి పెళ్లికలు వచ్చేయాలి. దాన్ని మీరందరూ కలిసే తీసుకురావాలి. సరేనా? చిట్టి తల్లి, ఆడుకుండా వెళ్ళిపోతుంది. నువ్వురా ఆడుకుందాం. మనం లోపలికి వెళ్ళి ఆడుకుందాంరా. నా కూతురు పిచ్చిదాల్లా తిరుగుతుంటే ఈ పని మనిషి గంగ పెళ్లి కూతురు అవుతుందా? వదిలిపెట్టను. గంగని చంపి ఈ పెళ్లిని ఆపి తీరతాను. ఆఫ్టర్ ఆల్ ఒక పని మనిషి ఈ ఇంటికి కోడలవుతుంది. నా పుట్టింట్లో దీని చేత్తో పెట్టే తిండి నేను తినాలా? వీల్లేదు. నా ప్రాణం పోయినా సరే ఈ పెళ్లి జరగనివ్వను.
ఈరోజు పౌర్ణమి, ఈరోజు పౌర్ణమి వచ్చేసింది. పౌర్ణమి. తండ్రి, తండ్రి, చాలా సంతోషం తండ్రి. ఈరోజు నాగ పౌర్ణమి. తప్పకుండా ఈరోజు నేను బయటకు తీసుకొస్తాను. బయటకు తీసుకొస్తాను. బయటకు తీసుకొస్తాను. అమ్మా తల్లి, నా తల్లి, తల్లి నాగమ్మ, ఇవాళ ఏం రోజో తెలుసా? నాగ పౌర్ణమి. సాధారణ నాగులకే ఈరోజు శక్తి ఎక్కువగా ఉంటుంది, కానీ నువ్వు నాగరాణివి. నాగరాణి అనే నందినివమ్మా, నందినివి. నీ శక్తి గురించి చెప్పేదేముంది? ఈరోజు నేను నిన్ను చూసే తీరాలి. రా, బయటకు రా. రా, రా నందిని, బయటకు రా. రా, నువ్వు బయటకు రావాలి నందిని. నిన్ను చూడాలి. బయటకు రా నందిని. ఇవాళ నాగ పౌర్ణమి. వచ్చేయ్. నిన్ను చూడాలి నందిని, బయటకు రా. వచ్చేది నిన్నే, త్వరగా రావాలి. రా నందిని, బయటకు రా నందిని, బయటకు రా. బయటకు రావా? నువ్వు రావా? ఈ గంటల చప్పుడు విని కూడా రావు కదా? నిన్ను బయటకు ఎలా రప్పించాలో నాకు తెలుసు. నా ప్రాణంలో నువ్వున్నావు, నా నరాల్లో నువ్వున్నావు. నాకు తగిలే దెబ్బ నీకు తగులుతున్నట్టు నా మీద నీకున్న ప్రేమకు ఇప్పుడు పరీక్ష పెడుతున్నాను. నువ్వెలా రాకుండా ఉంటావో నేను చూస్తాను. రావు కదా?
పావుని పుట్టలో బంధించి కట్టడి చేశారుగా, మళ్ళీ ఎందుకు ప్రతి పౌర్ణమికి పూజ చేసి తాయెత్తు వేయాలని అంటున్నారు? పౌర్ణమి పూజ చేసి ఈ తాయెత్తుని పుట్టలో ఎందుకు వేస్తున్నానంటే, ఏదో ఒకనాడు పాముకి కోపం వచ్చి శక్తిని కూర్చుకుని బయటికి వచ్చే ప్రయత్నం చేసినప్పుడు ఈ తాయెత్తునే శత్రువు అనుకుని కాటు వేస్తుంది. అప్పుడు ఈ తాయెత్తులో ఉన్న సర్పగండ చూర్ణం పాము నోట్లోకి వెళ్తుంది. ఆ విధంగా వెళ్ళినప్పుడు పాము శక్తి మొత్తం కోల్పోయి పాముకి మైకం వచ్చేస్తుంది. ఆ తర్వాత పాము కోలుకోవడానికి 18 గంటల సమయం పడుతుంది. పౌర్ణమి పూజ చేయడం మాత్రమే కాదు, భక్తురాలైన కన్నెపిల్ల ఈ పుట్ట దరిదాపులకు కూడా రాకూడదు. ఆ పిల్ల రక్తం ఒక్క చుక్క పడినా కూడా పాము బయటకొస్తుంది. ఆ అమ్మవారి పరిపూర్ణమైన అనుగ్రహం ఈ తాయెత్తులో ఉంది. రాజశేఖర్, ఎంతో జాగ్రత్తగా దీన్ని కాపాడుకోవాలి, తెలిసిందా?